హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వీడియో స్టార్ట్ చేయక ముందు మీ అందరికీ ఒక విషయం అయితే క్లారిటీగా చెప్పాలి. మన లాస్ట్ ఇయర్ కబడ్డీ వీడియోస్ అయితే చాలా సక్సెస్ఫుల్ గా నడిపించారు. ఎవరైతే ఈ ఛానల్ ని సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సీజన్ కూడా తెలుగు టైటన్ అండ్ మన ఛానల్ ని సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్దామని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు మనందరం కలిసి ఎస్ఆర్ఎస్ టీమ్ ని ఐపీఎల్ లో బాగా సపోర్ట్ చేసాం. ఇంకా ఐపీఎల్ ముగిసిన తర్వాత ఇప్పుడు మన మెయిన్ టార్గెట్ పీకేఎల్ లో తెలుగు టైటన్ ని కప్పు కొట్టియడం. సో ఈ సీజన్ లో తెలుగు టైటన్ ని ఫుల్ గా సపోర్ట్ చేసి లాస్ట్ టైం లాగా సెమీఫైనల్స్ కి వెళ్ళడమే కాదు, ఈసారి తెలుగు టైటన్స్ ఫైనల్ కి వెళ్తుందని 100% షూర్. ఎందుకంటే తెలుగు టైటన్ టీం ని అంత స్ట్రాంగ్ గా బిల్డ్ చేస్తున్నారు. దాని గురించి ఫుల్ క్లారిటీగా నెక్స్ట్ వీడియోస్ లో అయితే మాట్లాడుకో. ఇంకా ముందుగా మన ఫుల్ వీడియోకి వెళ్లే ముందు లాస్ట్ ఇయర్ మన ఛానల్ లో ప్రతి వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతూనే ఉంటే కరెక్ట్ గా చెప్పిన ఆన్సర్ ని నెక్స్ట్ వీడియోలో అయితే డిస్ప్లే చేస్తాం. సో ఈ రోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే మీ ముందుకు వచ్చా. పీకేఎల్ 12th సీజన్ లో తెలుగు టైటన్ అయితే వేరే లెవెల్ గేమ్ ప్లాన్ తో వచ్చింది. ప్రతి ఒక్క ప్లేయర్ అదరగొడుతూ ప్రతి ఒక్క గేమ్స్ అయితే గెలిచారు. సో అన్ని గేమ్స్ లో బెస్ట్ ప్లేయర్ అండ్ రైడర్ ఎవరైనా ఉన్నారంటే వన్ అండ్ ఓన్లీ భరత్. మరి భరత్ ఓవరాల్ పీకేఎల్ 12th సీజన్ లో ఏ టీం తరపున హైయెస్ట్ రైట్ పాయింట్ చేశారో కింద కామెంట్ చేయండి. కరెక్ట్ గా కామెంట్ చేసిన నేమ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తాం. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోతే ఈ వీడియోలో పీకేఎల్ 13th సీజన్ కోసం బెస్ట్ 12 ప్లేయర్స్ ఎవరైతే ఆప్షన్ లోకి వస్తున్నారో వారి గురించి ఫుల్ క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఈ వీడియో నుంచి కంటిన్యూగా పీకేఎల్ గురించి ప్రతిరోజు ఒక్కొక్క వీడియో వస్తూనే ఉంటుంది. సో దాని గురించి నెక్స్ట్ వీడియో ఏ టీం గురించి చేయాలో కింద కామెంట్ చేయండి. నేనైతే నెక్స్ట్ వీడియో తెలుగు టైటన్ గురించి ఫుల్ క్లారిటీగా ఎలాంటి ప్లేయర్స్ కొనొచ్చు అండ్ వాళ్ళ ఆప్షన్ స్ట్రాటజీ ఎలా ఉండబోతుందో ప్రతి ఒక్కటి క్లారిటీగా మాట్లాడుకుందాం అనుకుంటున్నా. మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. దాని గురించి ఫుల్ క్లారిటీగా మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోస్ లో. ఈ వీడియో గురించి వస్తే ముందుగా thumbnail చూసినట్టే ఈ సీజన్ ఆక్షన్ ఎప్పుడు అవుతుంది అండ్ మ్యాచెస్ ఎప్పుడు స్టార్ట్ అయితే ఫుల్ క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఆక్షన్ డేట్ గురించి వస్తే మాక్సిమం సీజన్ 13 ఆక్షన్ అయితే అక్టోబర్ మిడిల్ లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ మ్యాచెస్ విషయానికి వస్తే టోటల్ గా డిసెంబర్ కి అయితే వెళ్ళిపోయినాయి. ఈ మ్యాచెస్ డిసెంబర్ లో స్టార్ట్ అయితే డిసెంబర్ అండ్ జనవరి అండ్ ఫిబ్రవరి ఇలా టోటల్ గా 3 months అయితే కబడ్డీ జరగవచ్చు మాక్సిమం. మరి ఒక్కసారి లాస్ట్ ఇయర్ ఆక్షన్ ఎప్పుడు జరిగిందని చూసుకుంటే పీకేఎల్ 12th సీజన్ ఆక్షన్ అయితే మే 31st అయితే జరిగింది. అండ్ కమింగ్ టు మ్యాచెస్ విషయానికి వస్తే ఆగస్ట్ 29th అయితే పీకేఎల్ ఫస్ట్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. మరి పీకేఎల్ 12 కి అండ్ పీకేఎల్ 13 కి ఇంత డిఫరెన్స్ ఎందుకని అడిగితే ఈ సీజన్ అయితే కబడ్డీ ఫ్యాన్స్ అందరికీ అదిరిపోయే న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ ఇయర్ మొత్తం ఫుల్ గా ఇంటర్నేషనల్ కబడ్డీ టోర్నమెంట్స్ అయితే నిండిపోయిందని చెప్పాలి షెడ్యూల్ మొత్తం. అందుకే ఈ పీకేఎల్ 13 సీజన్ అయితే చాలా లేట్ అయింది. మరి ఒక్కసారి ఎలాంటి టోర్నమెంట్స్ ఉన్నాయని చూసుకుంటే చాలా మేజర్ టోర్నమెంట్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మెయిన్ గా ఏషియన్ గేమ్స్ టోర్నమెంట్ అయితే ఇండియన్ టీమ్ కి చాలా ఇంపార్టెంట్. మరి ఈ టోర్నమెంట్ గురించి ఫుల్ క్లారిటీగా నెక్స్ట్ వీడియోస్ అయితే మాట్లాడుకుందాం. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ ఏషియన్ గేమ్స్ లో మీ బెస్ట్ ప్లేయర్ ఎవరు అనుకుంటున్నారో ఇండియన్ తరపున కూడా చెప్పండి. ఇంకా సెకండ్ టోర్నమెంట్ విషయానికి వస్తే కామన్వెల్త్ కబడ్డీ ఛాంపియన్షిప్ అయితే మన ఇండియాలోనే జరుగుతుంది. సో ఇలా బిగ్ టోర్నమెంట్స్ ఉండడం వల్ల ఈ పీకేఎల్ 13th సీజన్ అయితే చాలా డిలే అయితే అయిపోయింది. ఇది టోటల్ ఓవరాల్ ఆక్షన్ అప్డేట్ అండ్ పీకేఎల్ 13th సీజన్ మ్యాచెస్ యొక్క అప్డేట్. ఇంకా ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఈ పీకేఎల్ 13th సీజన్ ఆక్షన్ కోసం ఏ టాప్ 12 ప్లేయర్స్ ఆక్షన్ లోకి వస్తున్నారో క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. ఇంకా సో దాని గురించి నేనైతే ముందుగా నెంబర్ 12 టు నెంబర్ 1 ప్లేయర్ గురించి అయితే ఫుల్ క్లారిటీగా డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం. ఇంకా స్టార్ట్ చేస్తే 12th ప్లేయర్ గురించి మాట్లాడుకుంటే పవన్ కుమార్ షరావత్ 12th సీజన్ లో తమిళ్ తలైవాస్ తరపున ఆడుతున్నా తన లాస్ట్ ఇయర్ తన బిడ్ విషయానికి వస్తే 59 lakhs కి అయితే తను తీసుకున్నారు. బట్ లాస్ట్ ఇయర్ అయితే తమిళ్ తలైవాస్ కి అండ్ పవన్ షరావత్ కి అయితే అస్సలు పడలేదు. వాళ్ళ టీమ్ మేనేజ్మెంట్ అండ్ పవన్ షరావత్ గొడవ వల్ల డైరెక్ట్ గా మిడిల్ ఆఫ్ ది సీజన్ లోనే తనైతే టీం నుంచి తీసేశారని మనందరికీ తెలుసు. సో ఈ సీజన్ లో తనేంటో ప్రూవ్ చేసుకోవడానికి మంచి ఛాన్స్ దొరికిందని చెప్పాలి ఈ ఆప్షన్ లో. సో తన గురించి ఈ సీజన్ లో చాలా టీమ్స్ వెళ్తాయి. మెయిన్ గా తెలుగు టైటన్ కూడా వెళ్లే ఛాన్స్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దాని గురించి ఫుల్ క్లారిటీగా తెలుగు టైటన్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా మనం 11th ప్లేయర్ విషయానికి వస్తే అశ్రఫ్ మాలిక్. ఒక్కసారి అశ్రఫ్ మాలిక్ సీజన్ 12 లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చూసుకుంటే టోటల్ గా 14 మ్యాచెస్ ఆడితే జస్ట్ 152 points మాత్రమే చేశాడు. సో ఈ సీజన్ లో తనైతే టీం పక్కగా వదిలేస్తుంది కాబట్టి సో తన దగ్గర నుంచి కూడా బెస్ట్ సీజన్ రావాలంటే ఈ సీజన్ అయితే వేరే లెవెల్ గేమ్ ఆడాల్సింది. మేబీ చాలా టీమ్స్ తనైతే తక్కువ ధరకి తీసుకొని మంచి గేమ్ ప్లాన్ తో వస్తే తనైతే బెస్ట్ రైడర్ కాబోతున్నాడు ఈ సీజన్ 13 కోసం. మరి ఏ టీంకి వెళ్తాడు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇంకా మన నెక్స్ట్ ప్లేయర్ నెంబర్ 10 విషయానికి వస్తే నితిన్ కుమార్. ఒక్కసారి సీజన్ 12 లో నితిన్ కుమార్ ఏ టీం తీసుకుందని చూస్తే 1.25 crores కి జైపూర్ టీం అయితే తీసుకుంది. మరి తన రైడింగ్ పాయింట్స్ గురించి మాట్లాడుకున్న తన పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చూసుకుంటే టోటల్ గా ఈ సీజన్ 12 లో 15 మ్యాచెస్ ఆడితే అందులో జస్ట్ 155 points మాత్రమే వచ్చాయి. సో తన పర్ఫార్మెన్స్ కి అండ్ తనకి ఇచ్చిన ప్రైజ్ కి అయితే సంబంధమే లేదు. సీజన్ 12 లో తన పర్ఫార్మెన్స్ లేకపోవడం వల్ల తనైతే ఈ ఆప్షన్ లోకి పక్కగా వస్తున్నాడు కాబట్టి తను కూడా ఈ సీజన్ అయితే కొంచెం తక్కువ ప్రైజ్ కి వెళ్ళినా తనైతే ఈ సీజన్ 13 లో మంచి గేమ్ ఆడి టీం ని ముందుండి గెలిపిస్తాడని తనైతే ఫుల్ గా ట్రై చేస్తున్నాడు. సో ఈ సీజన్ లో తనైతే ఏ టీం తీసుకుంటుంది ఆ టీం నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం అయితే పక్కా నితిన్ కుమార్ నుంచి. ఇంకా మన నెక్స్ట్ ప్లేయర్ విషయం వెళ్తే నెంబర్ 9 లో సచిన్ తన్వార్. ఈ ప్లేయర్ గురించి అయితే చాలా మాట్లాడుకోవాల్సింది. బిఫోర్ సీజన్ 12 కి ముందు పట్నా పైరట్స్ టీం తరపున ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. బట్ పునేరి పల్టన్స్ లో చేరాక తనకి ఇచ్చిన ప్రైజ్ కి అండ్ తన ఆడిన గేమ్ కి అయితే అస్సలు సంబంధం లేదు. ఒక్కసారి తన రైట్ పాయింట్స్ గురించి తన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే మీరు కూడా షాక్ అవ్వాల్సింది.
ముందుగా మనమైతే సీజన్ 12 ఏ టీం తీసుకుందని చూస్తే పునేరి పల్టన్స్ తనైతే 1.058 crores అయితే తీసుకుంది. తనకి ఇచ్చిన ఈ ప్రైజ్ కి అండ్ తను ఆడిన ఆటకైతే అస్సలు సంబంధం లేదు. టోటల్ గా 12 మ్యాచెస్ అయితే పునేరి పల్టన్ తరపున ఆడితే ఈ 12 మ్యాచెస్ లో జస్ట్ 24 పాయింట్స్ మాత్రమే తెచ్చాడు. సో ఇక్కడే ఫుల్ క్లారిటీ అర్థమైపోయింది తనకి ఇచ్చిన ప్రైజ్ కి అండ్ తను ఆడుతున్న రైడింగ్ పర్ఫార్మెన్స్ కి అయితే అస్సలు సంబంధమే లేదు. సో ఈ సీజన్ లో అయితే తనైతే 1 crore కాదు కదా, జస్ట్ 20-30 lakhs లోపల వచ్చి ఒక బ్యాకప్ రైడర్ గా అయితే ఉండే ఛాన్స్ ఉంది ఈ సీజన్ లో ఏ టీం తరపునైనా. అండ్ తెలుగు టైటన్ ఈ ప్లేయర్ ని టార్గెట్ చేసిన బానే ఉంటుంది ఒక బ్యాకప్ రైడర్ గా. మరి చూడాలి తెలుగు టైటన్ ఈ ప్లేయర్ ని టార్గెట్ చేస్తుందో లేదా. నెక్స్ట్ ప్లేయర్ విషయానికి వెళ్తే నెంబర్ 8 లో నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్. లాస్ట్ సీజన్ 12 లో దబాంగ్ ఢిల్లీ కేసీ అయితే నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ ని 1.2 crores కి అయితే తీసుకుంది. బట్ లాస్ట్ 2 to 3 years నుంచి అయితే ఫుల్ ఇంజరీ ప్రాబ్లమ్స్ వల్ల తనైతే ఏ సీజన్ కూడా ఫుల్ గా ఫిట్ గా అయితే ఆడలేకపోతున్నాడు. ఇంకా లాస్ట్ సీజన్ 12 లో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్. టోటల్ సీజన్ 12 మొత్తం కలిపి జస్ట్ 3 మ్యాచెస్ కన్నా ఎక్కువ మ్యాచెస్ అయితే ఆడలేపాడు తన నీ ఇంజరీ కారణం వల్ల. సో ఈ సీజన్ అయినా ఫుల్ ఫిట్ గా వస్తాడా అండ్ తను ఎన్ని గేమ్స్ ఆడతాడు, ఇలాంటి క్వశ్చన్స్ చాలా టీమ్స్ దగ్గర నుంచి వస్తున్నాయి. కాబట్టి మరి ఈ సీజన్ తను ఎంత ప్రైస్ పెట్టుకుంటారు అండ్ ఏ టీం కొంటారు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా మన నెక్స్ట్ ప్లేయర్ విషయానికి వెళ్తే నెంబర్ 7 లో అంకిత్ జగ్లన్. పట్నా పైరట్స్ నుంచి బెస్ట్ డిఫెండర్ గా లాస్ట్ ఇయర్ అయితే చాలా మంది పొగిడారు అని చెప్పాలి. కానీ లాస్ట్ ఇయర్ అయితే తన దగ్గర నుంచి అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే నేనైతే చూడలే. సో ఈ సీజన్ లో తనైతే పక్కగా వదిలేస్తారు కాబట్టి తన దగ్గర నుంచి మళ్ళీ బెస్ట్ పర్ఫార్మెన్స్ వస్తుందా ఈ సీజన్ లో అండ్ ఏ టీమ్ లో డిఫెండర్స్ చాలా తక్కువగా ఉన్నారు, ఏ టీం తీసుకుందాం అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఒకసారి తన లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పట్నా పైరట్స్ తనైతే 1.5 crores కి అయితే తీసుకుంది. అండ్ తను ఆడిన 21 మ్యాచెస్ లో 52 పాయింట్స్ ఉన్నా కానీ అనుకున్నంత బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయాడు. ఈ సీజన్ అయినా తన దగ్గర నుంచి ఇంకా బెస్ట్ సీజన్ వస్తుందని నేనైతే అనుకుంటున్నా. ఈ సీజన్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ డిఫెండర్ గా కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా మన నెక్స్ట్ ప్లేయర్ విషయానికి వెళ్తే నెంబర్ 6 లో విజయ్ మాలిక్. ముందుగా విజయ్ మాలిక్ గురించి క్లారిటీగా మాట్లాడుకుంటే లాస్ట్ ఇయర్ తన దగ్గర నుంచి ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే చూసాం. మెయిన్ గా భరత్ ఉడాకి సపోర్టర్ రైడర్ గా ఉన్న తెలుగు టైటన్ మెయిన్ గా ఓడిపోవడానికి మెయిన్ కారణం నెంబర్ 2 రైడర్ అండ్ నెంబర్ 3 రైడర్. ఈ 2 రైడర్స్ కూడా చాలా తక్కువ పర్ఫార్మెన్స్ ఉంది. మెయిన్ గా భరత్ ఉడాకి ఇంకొక బెస్ట్ రైడర్ ఎవరైనా ఉంటే ఇంకా ఎక్కువ మ్యాచెస్ అయితే ఈజీగా గెలవచ్చు తెలుగు టైటన్స్. మరి ఈ సీజన్ లో అలాంటి తప్పు అయితే పక్కాగా తెలుగు టైటన్స్ చేయదు కాబట్టి విజయ్ మాలిక్ ని మళ్ళీ బ్యాకప్ గా ఆర్ కెప్టెన్ గా ఉంచుకునే ఛాన్స్ ఉంది కాబట్టి పక్కాగా ఎఫ్బిఎన్ ట్రై చేసే ఛాన్స్ అయితే 100% ఉంది. అండ్ ఒకసారి విజయ్ మాలిక్ లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ చూసినా టోటల్ గా తన ఆడిన 21 మ్యాచెస్ లో 166 పాయింట్స్ అయితే చేశాడు. అండ్ తన దగ్గర నుంచి కూడా 2 to 3 మ్యాచెస్ అయితే గెలిపించిన ఇంకా బెస్ట్ సీజన్ ఈ సీజన్ అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. ఇంకా మన టాప్ 5 ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే నెంబర్ 5 లో మొహమ్మద్ రేజా శార్దుల్. ఈ ప్లేయర్ గురించి అయితే పక్కాగా మాట్లాడుకోవచ్చు. ఇంకా సీజన్ 12 లో గుజరాత్ జైన్స్ అయితే టోటల్ గా 2.23 crores పెట్టి తన తీసుకుంటే తన దగ్గర నుంచి అయితే అస్సలు పర్ఫార్మెన్స్ రాలి. సో ఈ సీజన్ లో 100% వదలడం పక్క. అండ్ మెయిన్ గా తనకు కూడా ఈ సీజన్ అయితే ఫుల్ కసితో రాబోతున్నాడు. ఏ టీం తీసుకుంటే ఆ టీం బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి తను కూడా రెడీగా ఉన్నాడు. కాబట్టి తన దగ్గర నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుందో నేనైతే చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నా. మరి ఈ సీజన్ అయినా తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాడో లేదా కింద కామెంట్ చేయండి. మరి లాస్ట్ ఇయర్ తన పర్ఫార్మెన్స్ చూసుకుంటే జస్ట్ తన ఆడిన 17 మ్యాచెస్ లో 37 డిఫెన్స్ పాయింట్స్ తప్ప ఇంకెక్కువ లేవు. సో ఇక్కడే మనకైతే క్లారిటీ అర్థమైపోయింది తన దగ్గర నుంచి చాలా పూర్ సీజన్ అయితే నడిచిందని చెప్పాలి లాస్ట్ ఇయర్. సో ఈ సీజన్ అయితే తను ఏ టీమ్ లో ఉంటే ఆ టీం దగ్గర నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి చాలా రెడీగా అవుతున్నాడు. మరి చూద్దాం ఏ టీంకి వెళ్తాడు. ఇక మన టాప్ 4 లో 4th ప్లేయర్ విషయానికి వస్తే ఫజల్. పీకేఎల్ 12th సీజన్ లో ఢిల్లీ టీం ఛాంపియన్స్ అవడానికి మెయిన్ కారణం ఫజల్ కూడా. మెయిన్ గా ఛాంపియన్స్ అవడానికి తన డిఫెన్స్ అండ్ తన క్యాప్టెన్సీ మెటీరియల్స్ సూపర్ గా టీం అయితే రాణించాడు. మరి ఢిల్లీ టీం తను ఎందుకు వదిలేస్తుంది అంటే తన లాస్ట్ ఇయర్ ఆప్షన్ ప్రైస్ చూసుకుంటే జస్ట్ 30 lakhs మాత్రమే ఉంది. సో ఈ సీజన్ అయితే తను ఎక్కువ ప్రైస్ కి వెళ్లే ఛాన్స్ ఉంది కాబట్టి పక్కాగా ఆప్షన్ లోకి అయితే వచ్చేస్తాడు. వచ్చిన ఢిల్లీ టీం అయితే తనైతే వదిలే ఛాన్స్ లేదు కాబట్టి పక్కాగా ఎఫ్బిఎం తీసుకొని తనైతే మళ్ళీ రిటైన్ చేసుకోవడానికి 100% ఢిల్లీ టీం అయితే ట్రై చేస్తుంది. మరి చూద్దాం తనైతే ఆప్షన్ లో ఎంత ప్రైస్ వరకు వెళ్తారు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇంకా మన టాప్ 3 ప్లేయర్స్ విషయానికి వస్తే నెంబర్ 3 లో అర్జున్ దేశ్వాల్. మెయిన్ గా తమిళ తలవాస్ లో లాస్ట్ ఇయర్ మనమైతే చూసాం పవన్ శరవత్ మిడిల్ ఆఫ్ ది సీజన్ లోనే వదిలేశారు. వాళ్ళు పవన్ శరవత్ రిలీజ్ చేయడానికి మెయిన్ కారణం కూడా అర్జున్ దేశ్వాల్ అని కూడా చాలా రూమర్స్ అయితే వచ్చాయి. సో ఈ సీజన్ అయితే పవన్ శరవత్ తో పాటు అర్జున్ దేశ్వాల్ కూడా మాక్సిమం తనైతే రిలీజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగానే రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి టీం నుంచి తను రిలీజ్ అయితే టోటల్ గా 1.4 crores అయితే లాస్ట్ ఇయర్ అయితే తనే కొనుక్కుంది. ఒక్కసారి తన పర్ఫార్మెన్స్ చూసుకున్న చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉందని చెప్పి లాస్ట్ ఇయర్ ఒంటరి పోరాటం చేశాడు. టోటల్ గా తను ఆడిన 18 మ్యాచెస్ లో 209 రేట్ పాయింట్ చేసిన టీం అయితే గెలిపించలేకపోయాడు. సో ఈ సీజన్ బయటకు వస్తే మెయిన్ గా తెలుగు టైటన్ అండ్ కొన్ని టీమ్స్ అయితే పక్కగా తనైతే టార్గెట్ చేసి బెస్ట్ ప్లేయర్ గా అయితే ఉండేవారు ఈ సీజన్ లో. ఇంకా మన టాప్ 2 ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే నెంబర్ 2 లో భరత్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ ఇయర్ అయితే తెలుగు టైటన్ సెమీఫైనల్స్ వరకు వెళ్ళడానికి వన్ అండ్ ఓన్లీ మెయిన్ కారణం అయితే భరత్ 100% పక్కాగా ఎవరిమైనా చెప్తాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఒక్కసారి లాస్ట్ ఇయర్ తను ఎంత తీసుకున్నారని చూసుకున్నా జస్ట్ 81 lakhs కి తెలుగు టైటన్ అయితే తను దక్కించుకుంది. అండ్ తను ఆడిన గేమ్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయేమో. ప్రతి ఒక్క మ్యాచ్ తన సింగిల్ హ్యాండెడ్లీ గెలిపించాడు. తను ఆడకపోయిన రోజు మాత్రం తెలుగు టైటన్ ఓడిపోయింది. సో తన పర్ఫార్మెన్స్ అండ్ తను ఇస్తున్న టీమ్ ఎఫర్ట్స్ అయితే వేరే లెవెల్ ఉంటాయి కాబట్టి పక్కగా తెలుగు టైటన్ తన అయితే రిటైన్ చేసుకోవడం మాక్సిమం 100% ఫిక్స్. ఒకసారి తన పర్ఫార్మెన్స్ చూసుకున్న టోటల్ గా 21 మ్యాచెస్ ఆడితే 230 runs తో టాప్ 8 points లో టాప్ 2 ప్లేస్ లో అవుతున్నాడు.
మరి ఆప్షన్లోకి వస్తే ఎంత ప్రైస్ వెళ్తాడు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇంకా మన ఫైనల్గా లాస్ట్ ప్లేయర్ విషయానికి వస్తే దేవాంగ్ దలాల్. ఈ ప్లేయర్ గురించి అయితే పక్కాగా మనం టాప్ 1 ప్లేస్లో పెట్టాల్సింది. ఒక్కసారి లాస్ట్ ఇయర్ బెంగాల్ వారియర్స్ తరపున తను ఆడిన గేమ్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. ప్రతి ఒక్క మ్యాచెస్ లో సూపర్ 10 కాదు, డబల్ సూపర్ 10 కూడా చేసిన మ్యాచెస్ అయితే చాలాగా ఉన్నాయి. సో అలాంటి ప్లేయర్ అయితే ఈ ఆప్షన్ లో నెంబర్ 1 హైయెస్ట్ బిడ్ వచ్చే ఛాన్స్ కూడా 100% అయితే ఉంది. మరి లాస్ట్ ఇయర్ తన ప్రైస్ చూసుకుంటే బెంగాల్ వారియర్స్ తన అయితే సీజన్ 12 లో 2.2 crores అయితే కొనుక్కున్నారు. అండ్ ఆ ప్రైస్ కి అయితే పక్కగా వర్త్ చేసాడని చెప్పాలి. సో ఈ సీజన్ లో కూడా పక్కగా ఇంతే వచ్చే ఛాన్స్ ఉంది. ఆర్ బెంగాల్ వారియర్స్ తన అయితే డైరెక్ట్ గా రిటైన్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మరి ఒక్కసారి తన పర్ఫార్మెన్స్ లాస్ట్ ఇయర్ విషయానికి వస్తే టోటల్ గా 16 మ్యాచెస్ లో 271 పాయింట్స్, పీకేఎల్ 12th సీజన్ లోనే నెంబర్ 1 రైడర్ గా అయితే ఉన్నాడు. ఈ 12 ప్లేయర్స్ అయితే పక్కగా ఆప్షన్ లో బెస్ట్ బిడ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి మరి ఇందులో బెస్ట్ ప్లేయర్ ఎవరు అండ్ హైయెస్ట్ బిడ్ ఎవరికి వస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇది పీకేఎల్ 13th సీజన్ యొక్క టాప్ 12 ప్లేయర్స్ లిస్ట్. ఇంకా నెక్స్ట్ వీడియో ఏ టీం గురించి కింద కామెంట్